వెల్కమ్ టు తెలుగు పాలిటిక్స్. పిఠాపురం మీద అందరి కాన్సన్ట్రేషన్ ఇప్పుడుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని చెప్పిన దగ్గర నుంచి కూడా అన్ని పార్టీలు, అలానే ప్రజలు, కాపు నేతలు కావచ్చు, లేకపోతే మీడియా కావచ్చు, అందరి కాన్సన్ట్రేషన్ కూడా పిఠాపురం మీదే ఉంది. ఇక వైసీపీకి అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఓడించటమే లక్ష్యంగా వైసీపీ ఇప్పుడు అక్కడ పనిచేస్తుందని చెప్పుకోవాలి. అక్కడ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న మిథున్ రెడ్డి కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇప్పుడు పిఠాపురం మీద మోకరించారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో వైసీపీ నేతల్ని చాలా అనకూడని మాటలు, అనరాని మాటలు ఆయన చాలా అన్నారు. దానికి కౌంటర్గా వైసీపీ నేతలు కూడా అన్నారు. అంటే బట్టలుడి తీసి కొడతాము, లేకపోతే అరాచక పాలన, విధ్వంస పాలన, అదే లిక్కర్ ఏరులై పారింది, లేకపోతే చాలా అంటే మహిళలు చాలామంది మిస్సింగ్ అయ్యారు, ఇలాంటి ఎన్నో ఆయన చెప్పారు. అలానే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయింది, జగన్ని ఓడించటమే లక్ష్యంగా అని చెప్పేసి ఆయన చాలా సందర్భాల్లో ఇప్పటికీ కూడా ఆయన చెప్తున్న అంశం ఆయన ఎజెండా ఒక్కటే. అయితే ఇక్కడ మనం ప్రధానంగా తీసుకుంటే అసలు దీనికి ఆయన ఎదుర్కోవడానికి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ని ఓడించడానికి కానీ వైసీపీ ఏం చేస్తుంది? ఒక సీరియస్ టాస్క్ ఒకటి వైసీపీ అనుకుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా రెడీ అయిపోయింది. అందులో భాగంగా అంటే పవన్ కళ్యాణ్ చేపట్టిన ఏదైతే ఈ కూటమిలోకి జాయిన్ అవ్వడం అనేది కాపు నేత ముద్రగడకి రుచించలేదని చెప్పుకున్నాం. అలానే ఆయన వచ్చి వైసీపీలో ఆయన కుమారుడు ఇద్దరు కూడా వైసీపీలో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు అక్కడ పిఠాపురం నుంచి వంగ గీత పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. ఆమె ఆల్రెడీ కూడా ప్రచారంలోనే ఉన్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నియోజకవర్గాన్ని అనౌన్స్ చేసుకున్నారు, కానీ నియోజకవర్గంలోకి మాత్రం ఆయన అడుగు పెట్టలేదు. ఇప్పుడు ఆపరేషన్ పవన్ అనే దాన్ని మిథున్ రెడ్డి కానీ, లేకపోతే ముద్రగడ పద్మనాభం కానీ, అలానే అక్కడ ఉన్న నేతలు కానీ చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనం 3 పార్లమెంట్ అంటే పిఠాపురం నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయి. అవి వచ్చేసి కొత్తపల్లి, అదే పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి, ఈ 3 నియోజకవర్గాలను కూడా 3 ఇన్ఛార్జీలు పెట్టారు. ఇక్కడ మొత్తం అంతా కూడా ఎన్నికల స్ట్రాటజీని కానీ, ఎన్నికల సరళిని పరిశీలించి అక్కడ ఉన్న ఓటర్లని పట్టుకోవడానికి కానీ, అంటే అక్కడ ఏ కమ్యూనిటీస్ ఇది ఉంది, మొత్తం ఎన్నికల స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పెట్టారు. అలానే అంటే కాపు నేతల్ని, నియోజకవర్గాల్లో ఉన్న కాపు నేతల్ని అందరినీ కూడా వాళ్ళ వైపు తిప్పుకునే విధంగా అక్కడ ఉన్న నేతలందరితో కూడా, అక్కడ మత్స్యకార కుటుంబం, కాపు కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. మత్స్యకార కుటుంబాలతో, అలానే కాపు కుటుంబాలతో, మత్స్యకార కుటుంబాలతో మంత్రి దాడిశెట్టి రాజా, అలానే కాపు కుటుంబాలతో ముద్రగడ కాపు నేతలతో కూడా వీళ్ళందరూ కూడా ఇప్పుడు చర్చలు ప్రారంభించారు. అలానే కన్నబాబును కూడా ఒక ఇన్ఛార్జిగా, ఒక మండలానికి ఇన్ఛార్జిగా పెట్టారు. అంటే మాజీ మంత్రి కన్నబాబు, ఇట్లా ముద్రగడ కాపు నేత ముద్రగడ, అలానే ప్రజెంట్ మంత్రి, అలానే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇంతమందిని పెట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఓడించడానికి వైసీపీ అక్కడ సిద్ధమైంది. అన్నిటికీ మించి వాళ్ళకున్న ది బెస్ట్ క్యాండిడేట్ వచ్చేసి గీత గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆమె ప్రజల్లో ఎలా మమైకమైపోతారు. ఆల్రెడీ ఆమె అక్కడ స్థానికురాలు. పవన్ కళ్యాణ్ స్థానికుడు కాదు. ఆయన ఇప్పటి వరకు ఏ నియోజకవర్గాన్ని కూడా ఆయన సెలెక్ట్ చేసుకోలేదు. అకస్మాత్తుగా వచ్చేసి అక్కడ సెలెక్ట్ చేసుకోవడం అనేది మనకు కనిపిస్తున్నప్పటికీ టీడీపీ మనం ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఏదైతే కూటమి వచ్చారో అక్కడ వర్మ చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు ఆ నియోజకవర్గం మీద. వర్మ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ సీట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన చాలా మనస్తాపానికి గురవడం, ఆయన కార్యకర్తలంతా కూడా ఒక అంటే కుర్చీలు ఎరగొట్టడాలు, లేకపోతే పార్టీ జెండాలని, అలానే పార్టీ కండువాలని కూడా అన్నిటినీ కూడా వాళ్ళు తగలబెట్టేసిన సందర్భాలు మనం చూసాం. అయితే తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత వర్మ కూడా నేను కాంప్రమైజ్ అయిపోయాను, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి నేను కోఆపరేట్ చేస్తాను అని చెప్పారు. అయితే రీసెంట్గా వర్మ పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక ఫోటో బయటకు వచ్చింది. వర్మ దాని గురించి మాట్లాడుతూ నేను అసలు ఇంతవరకు పవన్ కళ్యాణ్ని కలవలేదు, ఆయన్ని ఆ ఫోటో కూడా అబద్ధం అని చెప్పేసి ఆయన చెప్పారు. ఇప్పుడు వర్మ ఎంతవరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కోసం పనిచేస్తారు అనేది మాత్రం అక్కడ చర్చగా ఉంది.
ఎందుకంటే ఒకవేళ వర్మ పని చేయకుండా ఇన్సైడ్గా వైసీపీకి సపోర్ట్ చేస్తే మాత్రం అక్కడ పవన్ కళ్యాణ్ గెలవడం అనేది అసాధ్యమని చెప్పుకోవాలి. అలానే కాకుండా అంటే వర్మ సపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి అందించిన నవరత్నాలు కానీ అక్కడ లోకల్గా గీత చేసిన అంటే గీత లోకల్గా అక్కడ ఉండి అలానే ఎంపీగా కూడా ఆవిడ పనిచేశారు ఈ ప్రభుత్వంలో. సో ఆమె ఎంపీగా అంతకుముందు కూడా ఆవిడ రాజ్యసభ మెంబర్గా ఉన్నారు, టీడీపీలో పనిచేశారు, పీఆర్పీకి వెళ్ళారు, అలానే ఇప్పుడు ఇక్కడ వైసీపీలో కూడా ఆవిడ ఉన్నారు, చాలా మంత్రిగా పనిచేశారు, అలానే రాజ్యసభ మెంబర్గా ఆవిడ అంటే ప్రజల్లోకి వెళ్ళిపోవడం, అందరి సమస్యలు తెలుసుకోవడం, అందరితో కలిసి పనిచేయడం, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలని అందించడంలో ఆమె ముందుంటారు. సో అలాంటి ఒక మహిళా అభ్యర్థి ముందు పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో అసలు ఎంతమంది ఉంటారు ఏంటి, బహుశా నాకు తెలిసి సీట్ అనౌన్స్ చేసుకునేటప్పుడే ఆయన నియోజకవర్గం గురించి తెలుసుకుని ఉంటారు, ఎన్ని ఓట్లు ఏది ఉంది ఏంటి అనేది. 90,000 ఓట్లు కాపులు ఉన్నాయి, సో అక్కడ ఉంటే బెస్ట్ కదా అని అనుకుంటారు. కానీ అక్కడ మహిళల్లో కూడా మనకు కనిపించింది, అంటే ఇక్కడ కాపు ఓట్లు లేకపోతే నువ్వు రాలేవు కదా అని చెప్పేసి ఒక మహిళ మాట్లాడింది చాలా వైరల్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఓడించడానికి వైసీపీ అష్టదిగ్బంధనం చేస్తుందని చెప్పుకోవచ్చు. అందుకే ఏదైతే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు, మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన నేతలంతా కూడా అక్కడ ఉండి మోహరించి రేపు వాళ్ళ ఎలక్షన్తో పాటు ఈ ఎలక్షన్కి కూడా పనిచేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఒక కొసమెరుపు విషయం ఏంటంటే, నేను ఇందాకనే ఒక పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక వీడియో ఒకటి చూశాను. అంటే సీఎం చైర్ లాగా ఉంటుంది, సో ఆ సీఎం చైర్కి ఆ చైర్ చూపిస్తారు, అలానే పథకాల ఫైల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఏదైతే నవరత్నాలని అమలుపరిచారో అలానే. వెల్కమ్ టు తెలుగు పాలిటిక్స్. పిఠాపురం మీద అందరి కాన్సన్ట్రేషన్ ఇప్పుడుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని చెప్పిన దగ్గర నుంచి కూడా అన్ని పార్టీలు అలానే ప్రజలు, కాపు నేతలు కావచ్చు లేకపోతే మీడియా కావచ్చు, అందరి కాన్సన్ట్రేషన్ కూడా పిఠాపురం మీదే ఉంది. ఇక వైసీపీకి అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఓడించటమే లక్ష్యంగా వైసీపీ ఇప్పుడు అక్కడ పనిచేస్తుందని చెప్పుకోవాలి. అక్కడ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న మిథున్ రెడ్డి కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇప్పుడు పిఠాపురం మీద మోకరించారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో వైసీపీ నేతల్ని చాలా అనకూడని మాటలు, అనరాని మాటలు ఆయన చాలా అన్నారు. దానికి కౌంటర్గా వైసీపీ నేతలు కూడా అన్నారు. అంటే బట్టలుడి కొడతాము, లేకపోతే అరాచక పాలన, విధ్వంస పాలన, లిక్కర్ ఏరులై పారింది, లేకపోతే చాలా అంటే మహిళలు చాలామంది మిస్సింగ్ అయ్యారు, ఇలాంటి ఎన్నో ఆయన చెప్పారు. అలానే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయింది, జగన్ని ఓడించటమే లక్ష్యంగా అని చెప్పేసి ఆయన చాలా సందర్భాల్లో ఇప్పటికీ కూడా ఆయన చెప్తున్న అంశం ఆయన ఎజెండా ఒక్కటే. అయితే ఇక్కడ మనం ప్రధానంగా తీసుకుంటే అసలు దీనికి ఆయన ఎదుర్కోవడానికి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ని ఓడించడానికి కానీ వైసీపీ ఏం చేస్తుంది, ఒక సీరియస్ టాస్క్ ఒకటి వైసీపీ అనుకుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా రెడీ అయిపోయింది. అందులో భాగంగా అంటే పవన్ కళ్యాణ్ చేపట్టిన ఏదైతే ఈ కూటమిలోకి జాయిన్ అవ్వడం అనేది కాపు నేత ముద్రగడకి రుచించలేదని చెప్పుకున్నాం. అలానే ఆయన వచ్చి వైసీపీలో ఆయన కుమారుడు ఇద్దరు కూడా వైసీపీలో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు అక్కడ పిఠాపురం నుంచి వంగ గీత పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. ఆమె ఆల్రెడీ కూడా ప్రచారంలోనే ఉన్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నియోజకవర్గాన్ని అనౌన్స్ చేసుకున్నారు, కానీ నియోజకవర్గంలోకి మాత్రం ఆయన అడుగు పెట్టలేదు. ఇప్పుడు ఆపరేషన్ పవన్ అనే దాన్ని మిథున్ రెడ్డి కానీ లేకపోతే ముద్రగడ పద్మనాభం కానీ అలానే అక్కడ ఉన్న నేతలు కానీ చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనం 3 పార్లమెంట్ అంటే పిఠాపురం నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయి. అవి వచ్చేసి కొత్తపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి. ఈ 3 నియోజకవర్గాలను కూడా 3 ఇన్ఛార్జీలు పెట్టారు. ఇక్కడ మొత్తం అంతా కూడా ఎన్నికల స్ట్రాటజీని కానీ ఎన్నికల సరళిని పరిశీలించి అక్కడ ఉన్న ఓటర్లని
పట్టుకోవడానికి కానీ, అంటే అక్కడ ఏ ఏ కమ్యూనిటీస్ ఇది ఉంది, మొత్తం ఎన్నికల స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పెట్టారు. అలానే అంటే కాపు నేతల్ని, నియోజకవర్గాల్లో ఉన్న కాపు నేతల్ని అందరినీ కూడా వాళ్ళ వైపు తిప్పుకునే విధంగా అక్కడ ఉన్న నేతలందరితో కూడా, అక్కడ మత్స్యకార కుటుంబం, కాపు కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. మత్స్యకార కుటుంబాలతో, అలానే కాపు కుటుంబాలతో, మత్స్యకార కుటుంబాలతో మంత్రి దాడిశెట్టి రాజా, అలానే కాపు కుటుంబాలతో ముద్రగడ కాపు నేతలతో కూడా వీళ్ళందరూ కూడా ఇప్పుడు చర్చలు ప్రారంభించారు. అలానే కన్నబాబును కూడా ఒక ఇన్ఛార్జిగా, ఒక మండలానికి ఇన్ఛార్జిగా పెట్టారు. అంటే మాజీ మంత్రి కన్నబాబు, ఇట్లా ముద్రగడ కాపు నేత ముద్రగడ, అలానే ప్రజెంట్ మంత్రి, అలానే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇంతమందిని పెట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఓడించడానికి వైసీపీ అక్కడ సిద్ధమైంది. అన్నిటికీ మించి వాళ్ళకున్న ది బెస్ట్ క్యాండిడేట్ వచ్చేసి గీత గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆమె ప్రజల్లో ఎలా మమైకమైపోతారు. ఆల్రెడీ ఆమె అక్కడ స్థానికురాలు. పవన్ కళ్యాణ్ స్థానికుడు కాదు. ఆయన ఇప్పటి వరకు ఏ నియోజకవర్గాన్ని కూడా ఆయన సెలెక్ట్ చేసుకోలేదు. అకస్మాత్తుగా వచ్చేసి అక్కడ సెలెక్ట్ చేసుకోవడం అనేది మనకు కనిపిస్తున్నప్పటికీ టీడీపీ మనం ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఏదైతే కూటమి వచ్చారో అక్కడ వర్మ చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు ఆ నియోజకవర్గం మీద. వర్మ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ సీట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన చాలా మనస్తాపానికి గురవడం, ఆయన కార్యకర్తలంతా కూడా ఒక అంటే కుర్చీలు ఎరగొట్టడాలు, లేకపోతే పార్టీ జెండాలని, అలానే పార్టీ కండువాలని కూడా అన్నిటినీ కూడా వాళ్ళు తగలబెట్టేసిన సందర్భాలు మనం చూసాం. అయితే తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత వర్మ కూడా నేను కాంప్రమైజ్ అయిపోయాను, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి నేను కోఆపరేట్ చేస్తాను అని చెప్పారు. అయితే రీసెంట్గా వర్మ పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక ఫోటో బయటకు వచ్చింది. వర్మ దాని గురించి మాట్లాడుతూ నేను అసలు ఇంతవరకు పవన్ కళ్యాణ్ని కలవలేదు, ఆయన్ని ఆ ఫోటో కూడా అబద్ధం అని చెప్పేసి ఆయన చెప్పారు. ఇప్పుడు వర్మ ఎంతవరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కోసం పనిచేస్తారు అనేది మాత్రం అక్కడ చర్చగా ఉంది. ఎందుకంటే ఒకవేళ వర్మ పని చేయకుండా ఇన్సైడ్గా వైసీపీకి సపోర్ట్ చేస్తే మాత్రం అక్కడ పవన్ కళ్యాణ్ గెలవడం అనేది అసాధ్యమని చెప్పుకోవాలి. అలానే కాకుండా అంటే వర్మ సపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అందించిన నవరత్నాలు కానీ, అక్కడ లోకల్గా గీత చేసిన, అంటే గీత లోకల్గా అక్కడ ఉండి అలానే ఎంపీగా కూడా ఆవిడ పనిచేశారు ఈ ప్రభుత్వంలో. సో ఆమె ఎంపీగా, అంతకుముందు కూడా ఆవిడ రాజ్యసభ మెంబర్గా ఉన్నారు, టీడీపీలో పనిచేశారు, పీఆర్పీకి వెళ్ళారు, అలానే ఇక్కడ వైసీపీలో కూడా ఆవిడ ఉన్నారు, చాలా మంత్రిగా పనిచేశారు, అలానే రాజ్యసభ మెంబర్గా ఆవిడ. అంటే ప్రజల్లోకి వెళ్ళిపోవడం, అందరి సమస్యలు తెలుసుకోవడం, అందరితో కలిసి పనిచేయడం, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలని అందించడంలో ఆమె ముందుంటారు. సో అలాంటి ఒక మహిళా అభ్యర్థి ముందు పవన్ కళ్యాణ్ నాన్ లోకల్, ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో అసలు ఎంతమంది ఉంటారు ఏంటి, బహుశా నాకు తెలిసి సీట్ అనౌన్స్ చేసుకునేటప్పుడే ఆయన నియోజకవర్గం గురించి తెలుసుకుని ఉంటారు, ఎన్ని ఓట్లు ఏది ఉంది ఏంటి అనేది. 90,000 ఓట్లు కాపులు ఉన్నాయి, సో అక్కడ ఉంటే బెస్ట్ కదా అని అనుకుంటారు. కానీ అక్కడ మహిళల్లో కూడా మనకు కనిపించింది, అంటే ఇక్కడ కాపు ఓట్లు లేకపోతే నువ్వు రాలేవు కదా అని చెప్పేసి ఒక మహిళ మాట్లాడింది చాలా వైరల్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఓడించడానికి వైసీపీ అష్టదిగ్బంధనం చేస్తుందని చెప్పుకోవచ్చు. అందుకే ఏదైతే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు, మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన నేతలంతా కూడా అక్కడ ఉండి మోహరించి రేపు వాళ్ళ ఎలక్షన్తో పాటు ఈ ఎలక్షన్కి కూడా పనిచేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక ఇంట్రెస్టింగ్, ఒక కొసమెరుపు విషయం ఏంటంటే, నేను ఇందాకనే ఒక పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక వీడియో ఒకటి చూశాను. అంటే సీఎం చైర్ లాగా ఉంటుంది, సో ఆ సీఎం చైర్కి ఆ చైర్ చూపిస్తారు, అలానే పథకాల ఫైల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఏదైతే నవరత్నాలని అమలుపరిచారో అలానే